కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నిత్య నివాసం దేవ, అనువాడు ఉన్నవాడు స్తోత్రాలు, ఆది వాల్పై ఓమేగ దేవా స్తోత్రాలు, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకి యోగ్యుడా అని స్తోత్రాలు, యుగ యుగములు జీవిస్తున్నది దేవాని స్తోత్రాలు. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన స్తోత్రాలు. ఉదయ కాలంలో మరొక నూతన దినములు అనుగ్రహించిన స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకు నన్ను సిద్ధం చేయండి ప్రభా. యూట్యూబ్ చేస్తుండగా తోడై ఉండండి ప్రభా. కీడుని తప్పించండి, మీ కాపుదల దయచేయండి. చక్కగా ప్రభా సువార్త అందించడం సహాయం దయచేయండి. అనేకులు విని మేలు పొందట్లు సహాయం దయచేయండి. ఈ మీటింగ్కు ప్రభా ఆది అంతమంది కొనసాగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో ఉండి ఒక పాట పాడుకుందాం. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. మహిమా పూర్ణుడయనీవే, సిలువను మోసిన యేసు. మహిమా పూర్ణుడవు నీవే, సిలువను మోసిన యేసు. శరీరధారివైతే నీ ప్రేమను కనుపరచితివి. శరీరధారివైతే నీ ప్రేమను కనుపరచితివి. దీనులను ధరించితివి, సిలువను మోసిన యేసు. దీనులను ధరించితివి, సిలువను మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. నీవే మార్గ సత్యమని నీకు నేను కలిగించన్. నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగేను. నిత్య జీవపు దాతావు, పునరుత్థానుడవు నీవే. నిత్య జీవపు దాతావు, పునరుత్థానుడవు నీవే. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. మహిమా పూర్ణుడవు నీవే, సిలువను మోసిన యేసు. కలువరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. కలువరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. సార్వద నిన్ను స్తుతించెదం, సిలువను మోసిన యేసు. సార్వద నిన్ను స్తుతించెదం, సిలువను మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి, సిలువను మోసిన యేసు. మహిమా పూర్ణుడవు నీవే, సిలువను మోసిన యేసు. మహిమా పూర్ణుడవు నీవే, సిలువను మోసిన యేసు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడి వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో
కీర్తనల గ్రంథం 18:46 వచనములో యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, బహు స్తుతి నందునుగాక. కృపాకరికరం సమాధానం గల మా పట్లకు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి ధైర్యలా ప్రియం తండ్రి పాట పాడుకున్నట్టు సాయం చేసినారు. స్తోత్రాలు. వాక్య పరిచయాన్ని దీవించండి, ఆశ్రయించండి. ప్రభా మా ముందుకు తీసుకొచ్చిన లేఖల భాగాలు బట్టి స్తోత్రాలు. యెహోవా జీవం గల దేవుడు అని మీరు రాయించిన లేఖల భాగాలు వచ్చింది. ఆ జీవం ఏ విధంగా వచ్చింది అనేది మేము చూడగలుగుతున్నాం. సహాయం తోడండి, కాచి కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మరి యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, బహుగా స్తుతి నొందినవాడు. కాబట్టి సహోదర మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము గలిగినవాడు. కాబట్టి అందుకొరకు ఈ హెజ్కేల్ గ్రంథంలో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. హెజ్కేల్ గ్రంథంలో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మరి ఆయన హెజ్కేల్ గ్రంథం 37:10 వచనములో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మరి ఏమని రాయబడిందంటే, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీద వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే జీవాత్మ ఏమాత్రమును లేకపోయిను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువా యెహోవా సెలవిచ్చిన దేవునగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడువు. కాబట్టి సహోదర అంత మాత్రమే కాదు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. కాబట్టి సహోదర మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు? జీవం గల దేవుడు అని అందుకొరకై దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ యొక్క హెజ్కేలు ఆ ఎండిపోయిన లోయలో ఎముకలు మరి ఉన్నప్పుడు నరపుత్రునికి చెప్పి ఇట్లా ప్రవచింపము అయినప్పుడు ఈ ఎముకల మీద నరాలు వచ్చి పొదిగినాయి. తర్వాత జీవాత్మను ఆజ్ఞాపింపగా జీవాత్మ కలిగి మరి మహాసైన్యమైనట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నీవు నేను ఒకప్పుడు ఎండిపోయిన వారం. ఎట్లా ఎండిపోయిన వారము? చనిపోయిన వారం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచ్చిన ప్రకారము అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారంగా ఉన్నాం, అనగా ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాం. అటువంటి మనల్ని క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించిన అందును బట్టి దేవుని మనము కొనియాడేవారిగా ఉంటున్నాం. అంత మాత్రంగా దేవుని వాక్యం రాయబడింది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, మరి నరుని మట్టితో చేసి వానిలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయిను అని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, దేవుని వాక్యములో
మరి రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పాపమును బట్టి మరణం వచ్చింది, మరణము అందరికీ లోకములు సంప్రాప్తమాయను అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర ఈనాడు నీవు నేను జీవంతో ఉన్నామంటే కేవలం దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం నువ్వు భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ దయచేసినాడు, జీవం దయచేసినాడు. ఆ జీవం ద్వారా మరి నీవు నేను జీవించగలుగుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడింది, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలగజేయుటకు నేను వచ్చి తిని. అవును ప్రభా, మరి సహోదర ఇక్కడ చూస్తున్నా, జీవం ఇచ్చుటకు అది సమృద్ధిగా కలగజేయుటకై నేను వచ్చినాను అంటున్నాను. కాబట్టి మరి దేవుని వాక్యంలో రాయబడింది, మరి యెషయా గ్రంథంలో 38:17 వచనంలో సజీవులే కదా నేను స్తుతించదని సెలవిచ్చా. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, ఈనాడు బ్రతికున్నామంటే. అందుకని ప్రకటన గ్రంథం 1:18 ప్రకారము నేను మృతుడైతిని కానీ యుగమునకు నేను సజీవుడనై ఉన్నాను అని మరి రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదర ఈనాడు అందుకొరకై భక్తుడు పాట రాసినాడు, ఏమని, జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు, జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు, నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప, నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము త్వరితము తానే ప్రవేశించు, నీ హృదయము త్వరితము తానే ప్రవేశించు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నీకు నాకు జీవం ఇచ్చుటకు. ఆయన మనం ఒకప్పుడు జీవం లేని వారుగా ఉన్నాం. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో నీ పాపాలు నా పాపాలు తీసివేసి, అయితే ఆది దంపతులైన ఆదాము అవ్వలు ఏం చేసినారు, పాపం చేసి జీవాత్మను పోగొట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి జీవాత్మను మనకు నీకు నాకు అనుగ్రహించి జీవాత్మను మనకు అనుగ్రహించినట్టుగా మనం చూడాలి. రెండవదిగా దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 56 కీర్తన 12వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. 56:12 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులోని సన్నిధి నన్ను సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. కాబట్టి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, జీవపు వెలుగును కలిగి మనము దేవుని సన్నిధిలో సంచరించాలి, నడుచుకోవాలి, ప్రవర్తించాలి. అందుకొరక కీర్తనకారుడు అంటున్నాడు, జీవపు వెలుగును కలిగి. అందుకొరక మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగైనాను, నేను లోకమునకు ఏమైనాడు, వెలుగైనాను. అంత మాత్రం కాదుగా, యోహాను సువార్త 1-2 వచనాలలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలలో మరి ఆది యందు వాక్యము దేవుడైనను, వాక్యము దేవుని యొద్ద నేను, ఆ వాక్యమే దేవుడై నేను లోకములో
జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో ఇంకా నీవు మరి ఆయన వెలుగును పొందాలని, ఆయన కీర్తనకారుడు 18:46లో స్తోత్రాహారుడు ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే 3వ వచనములో 56 3వ వచనంలో ఏం రాయబడిందంటే, కీర్తన గ్రంథం 56 3వ వచనంలో, నాకు భయమును సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నాకు భయము సంభవించినప్పుడు నిన్ను నేను ఆశ్రయించుతున్నాను అంటున్నాడు. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే, నా దీపమును నీవు వెలిగించుతున్నావు అని కీర్తన గ్రంథం 18:28 వచనంలో రాయబడింది. కీర్తన గ్రంథం 18:28 వచనంలో రాయబడింది. కాబట్టి నా దీపము అనగా నా యొక్క ఆత్మను ఎరిగించిన దేవుడు అని అంటున్నాడు. ఇంకా దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 1:9 వచనంలో, ప్రతి మనిషిని దేవుడు వెలిగించుతున్నాడు. యోహాను సువార్త 1:9 వచనంలో ఆ మాట రాయబడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మునుపు మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను పశురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. కాబట్టి ఒకప్పుడు చీకటిలో నివసించేవారు. కాబట్టి జీవం లేనప్పుడు ఒకప్పుడు మనము చీకటిలో నడిచేవారు, అంధకారంలో ఉండేవారు. అటువంటి నన్ను ఏం చేసినాడు? జీవపు వెలుగులోనికి నన్ను నడిపించినాడు. అందుకొరకు దేవుని వాక్యంలో రాయబడినది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 వచనంలో, పూర్వము మనము చీకటి ఇంటిమి, ఇప్పుడైతే వెలుగు సంబంధులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంతో మన పాపాలు కడుగు వేసుకున్నట్టు ద్వారా మనము వెలుగు సంబంధులమై ఉంటున్నాం. అందరూ బట్టి దేవుని మనము స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మూడవదిగా మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో, జీవవాక్యము చేత మనము వెలిగింపబడుతుంది. అందుకొరకు దేవుని వాక్యం రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో, జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో మీరు జ్యోతుల వలె ప్రకాశించెదరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మొట్టమొదటిగా జీవం లేని వారికి జీవాత్మను దయచేసినాడు. రెండవదిగా జీవపు వెలుగును దయచేసినాడు. మూడవదిగా జీవవాక్యము చేత నేను వెలిగించబడినా. అందుకొరకాయ దేవుని వాక్యం రాయబడింది ఏమంటే, యెషయా గ్రంథం 1:15-16 వచనంలో మనము ఎటువంటి వారమంట, మనము దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడినట్టుగా మనం చూడగలం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొని, మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. తర్వాత 18వ వచనంలో మనం చూసినట్టయితే మరి ఏం రాయబడిందంటే, 18వ వచనంలో యెహోవా ఇలాగ మాట్లాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబగును. కాబట్టి సహోదర అటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఏం చేసినాడు? రక్తముతో శుద్ధి చేసినాడు, వాక్యం. కాబట్టి మరి 1 యోహాను 1:7 చెప్పగాను, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మన పరిశుద్ధులుగా చేయను దేవుని వాక్యం.
కీర్తన గ్రంథం 119:50 మరి నీ వాక్యము నాకు నెమ్మది దయచేయును, నెమ్మది కలగజేయును అని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 78:8 ఇశ్రాయేలులకు దేవుని వాక్యము ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథంలో 78 కీర్తన గ్రంథంలో 78:8 ఈ విధంగా దేవుని వాక్యం రాయబడింది. ఏం రాయబడిందంటే, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలీయుల సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలు ప్రజలకును ధర్మశాస్త్రం ఇచ్చినారు, వారి పిల్లలకు కూడా తెలుపమని దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూడాలి. యెషయా గ్రంథం 43:7 మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ కొరకాయ, ఆయన మహిమ నొందుటకాయ దేవుడు నిన్ను నన్ను పుట్టించినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మనం చూడగలిగినాం జీవాత్మను చూడగలిగినాం. జీవం లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు జీవాత్మ ఇచ్చినాడు. రెండవదిగా జీవపు వెలుగునిచ్చినాడు. మూడవదిగా మనం జీవ వాక్యాన్ని ఇచ్చినాడు. నాలుగవదిగా మనం చూసినట్టయితే జీవముతో కూడిన నీతిని దేవుని నీకు నాకు అనుగ్రహించినాడు. కాబట్టి సహోదర మరి రోమాపత్రికలో రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 18 రాయబడింది. ఏం రాయబడింది? కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనిషిని అందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. కాబట్టి ఆది దంపతులైన ఆదాము అవ్వలు మరి నీతిని పోగొట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చడం ద్వారా, ఆయన కలువరి శిలువలో బలి ఇవ్వటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా నీకు నాకు ఏమైపోయింది? జీవముతో కూడా నీతి అయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 46:6 మనం ఒకప్పుడు కఠిన హృదయులం, రాయి వంటి హృదయం కలిగిన వారు. అటువంటి హృదయాన్ని దేవుడు తన నీతి ద్వారా నిన్ను నన్ను మార్చినట్టుగా మనం చేయగలుగుతాం. 1 పేతురు 1:3 నిరీక్షణతో కూడిన నీతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అనగా ఈ లోకం విడిచినట్లయితే పరలోక రాజ్యములో ఉంటానని ఒక నిరీక్షణ, అటువంటి నీతి నీకు నాకు అనుగ్రహించాడు. అంత మాత్రం కాక చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యములో 1 పేతురు పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 18 దేవుని వాక్యము ఈ విధంగా రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 1 పేతురు 3వ అధ్యాయం 18 ఏం రాయబడిందంటే దేవుడి చిత్తము ఈలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఏలనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతివంతుల కొరకు నీతివంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడను. కాబట్టి అనీతి విషయంలో చనిపోయి నీతివంతుని విషయంలో ఆయన జీవించినట్టుగా మనం చూడగలుగుతాం. అందుకొరక రోమాపత్రిక 5:8 మనము శత్రులమై ఉంటుంది. అయితే దేవుడు నిన్ను నన్ను యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నన్ను నీతివంతులుగా చేసిన. అందును బట్టి ఈ ఉదయకాలంలో దేవుని మనం స్తుతించగలుగుదాం, దేవుని ఆరాధించగలుగుదాం. 5వదిగా మనం చూసినట్లయితే
జీవముతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. 1 పేతురు 1:3-4 వచనంలో మనం చూడగలిగిన. కాబట్టి ఒకప్పుడు మనం నిరీక్షణ లేని వారిగా ఉంటున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 వచనంలో పరజనులం, వాగ్దానములు లేనివారు, ఇశ్రాయేలుతో సహపౌరులుగా లేనివారు, అటువంటి మనల్ని ఒక నిరీక్షణ, ఒక జీవము దేవుడు నీకు నాకు దయచేసి. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం స్తుతించగలుగుదాం, దేవుని ఆరాధించగలుగుదాం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణ దేవుడు దయచేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒక నిరీక్షణ, ఎటువంటి నిరీక్షణట? దేవుని వాక్యంలో చూసినట్టయితే కీర్తనలు 71, కీర్తనల గ్రంథం 71 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆయన కీర్తితోనూ ప్రభావ వర్ణముతోనూ దినమంతా నోరు నిండి. మన నోరు ఏ విధంగా ఉంటుంది? దేవుని పిల్లలమైన నీవు నేను లోకంలో జీవించుతున్నప్పుడు మన నోటి మాటలు ఏ విధంగా ఉంటుంది? మరి మన నోటి మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలని కొలస్సీలు రాసిన పత్రికలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన 1 పేతురు 1:9 వచనంలో మృతులలో నుండి ఆయనను లేపినాడు. మృతులలో నుండి 3:8 మృతులలో నుండి ఆయన లేచినాడు. కాబట్టి మనకు నిరీక్షణ కలిగి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో ఏమైనా రాయబడింది అంటే మనము మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకాయ మనం ఈ లోకానికి వచ్చినాం. కాబట్టి కీర్తనలు 18:46లో యెహోవా జీవం గలవాడు. కాబట్టి యెహోవా జీవం గలవాడని మనము 5 అంతలుగా మనం చూడగలిగినాం. ఒకటి, మనం ఒకప్పుడు జీవం లేని వారుగా ఉంటుంది. పాపముల చేత అపరాధం చేసి చచ్చిన వారుగాను, ఎజికేలు ఆ లోయలో ఎముకల వలె ఎండిన వారిగా ఉంటుంది. అయితే దేవుని ఆత్మ ప్రవచించడం ద్వారా జీవాత్మ వచ్చి ఆ ఎముకలు మహాసైన్యమై చెలించినట్టుగా మహాసైన్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అది జీవాత్మ. ఒకటోది జీవాత్మ, రెండోది జీవపు వెలుగు. మనము జీవపు వెలుగు కలిగిన వారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చడం ద్వారా, ఆయన కలువరి శిలువలో బలి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా, మరి ఆ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా నీవు నేను జీవము వెలుగు కలిగి జీవించేవారుగా ఉంటున్నాం. మూడోదిగా మనం చూసినాము జీవవాక్యమును చేత పట్టుకొని వెలిగించము. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలో ఆ వాక్యము జీవపు వాక్యం రెండంచుల వాడి అయిన ఖడ్గం అనే దేవుని వాక్యం రాయబడి. కాబట్టి మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వచనం ప్రకారం జీవపు వాక్యము చేత పట్టుకొని జ్యోతిలోనే ప్రకాశించాలని దేవుని వాక్యం మనం చూడగలం. 4వదిగా జీవముతో కూడా నీతిని కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూడగలం. 5వదిగా మనం చూసినట్లయితే మరి జీవముతో కూడిన నిరీక్షణ, జీవంతో కూడిన నీతి, జీవంతో కూడిన నిరీక్షణ మనం చూడగలం. కాబట్టి సహోదర మరి ఎవరెవరైనా సరే, నేను మరి సహోదరుడైనా సరే, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, సహోదరులైనా సరే, ఎవరైనా సరే, ఇంకా నీకు జీవం లేకపోతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవం ఇచ్చుట, గొర్రెలకు జీవం ఇచ్చుటకు సమృద్ధిగా కలుగజేయుటకు నేను ఈ లోకానికి వచ్చి తినేసింది. కాబట్టి జీవం లేకపోతే నేను జీవం పొందాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మరి మాట్లాడుతున్నాను. కాబట్టి సహోదర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందుతారు. కృపాకరికరం సమాధానంగా మా పనులకు తండ్రి,
మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటాం. ఘనమైన బలమైన గొప్ప దేవాన్ని స్తోత్రం. ఇంతవరకు మీ వాక్యాన్ని ప్రకటించగలిగితే జీవాత్మ ఏ విధంగా వచ్చింది, జీవపు వెలుగు ఏ విధంగా వచ్చింది, జీవపు వాక్యము చేతపట్టుకోవాలని చేసి జీవముతో కూడా నీతి కలిగి ఉండాలని, జీవంతో కూడా నిరీక్షణ కలిగి ఉండాలని ఆయుధంతలుగా మీరు మాటలు పడుస్తాం. ఎవరైతే ప్రభా వినగలిగినారో అటు వారిని ఉన్నతులు కార్యం జరుగుతుంది. నీ రాకుండా కొరక మేము మెలకోగలిగిన జీవితాన్ని జీవించడం రక్షణ లేని వారికి రక్షణ మార్గం ఇచ్చి సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.